టాక్ ఫర్ ప్రివెన్షన్, టాక్ అబౌట్ సొల్యూషన్. బాగుంది. అందరికీ నమస్కారం. ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ డేని పురస్కరించుకొని ఈనాడు మా బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ వాక్ ఫర్ ప్రివెన్షన్ అండ్ టాక్ ఫర్ సొల్యూషన్ అనే నినాదంతో ఈరోజు వాక్ని చేపట్టడం జరిగింది. దానికి పోలీస్ కమిషనర్ గారు అనురాగ్ శర్మ గారు అధ్యక్షుడిగా ఆయన పిలవడం జరిగింది, ఆయన రావడం జరిగింది. అలాగే తోటి కళాకారులు, అలాగే క్రీడాకారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్లో గురించి ఒక అవగాహన తీసుకురావడం కోసం, ముఖ్యంగా అంటే నేను ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మహిళల్లోనే కాదు, మగవాళ్ళు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క అవగాహన అంటే ఇక్కడ ట్రీట్మెంట్ మేము ఇచ్చేదానికంటే కూడా ముఖ్యంగా దీనిపైన ఒక అవగాహన, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం కోసం ఈరోజు ఈ యొక్క వాక్ని మేము చేపట్టడం జరిగింది. మంచి స్పందన, అందరూ వచ్చారు. ముఖ్యంగా మీ పాత్రికేయ సోదరులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆసుపత్రి పెరుగుతున్న ఇన్సిడెన్స్ అంటే రోగుల సంఖ్యను బట్టి మేము కూడా ఆసుపత్రిని అలా ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. కొత్త బ్లాక్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో మరి పేయింగ్ పేషెంట్స్కి డీలక్స్ రూమ్స్ ఉన్నాయి. అలాగే సిఎస్ఎస్డి అంటే స్టెరిలైజేషను, అలాగే ఆపరేషన్ 9 మాడ్యూల్ ఆపరేషన్ థియేటర్సు, అలాగే ఐసీసీయూలు ఉన్నాయి, 4 ఐసీసీయూలు. ఐసీసీయూలే కాకుండా పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా ఉంది. అలాగే మనకి డే కేర్ సెంటర్ ఉంది. మొత్తం రేడియాలజీ, ప్యాథాలజీ ల్యాబ్స్ అన్నీ కూడా కొత్త బిల్డింగ్లో పెట్టడం జరిగింది. ఇక ముఖ్యంగా బాధాకరమైన విషయం, మేము మా సేవలు అందిస్తున్నాం. ఏ ఉద్దేశం అయితే ఈ యొక్క ఆసుపత్రిని ఆనాడు మా నాన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన మానసపుత్రికే ఆసుపత్రి. అప్పుడు ఎంతోమంది దాతలందరూ ముందుకు వచ్చి, డాక్టర్లు, ఫిజిస్టులు, దాతలందరూ ముందుకు వచ్చి ఆయన ఒక కళను నిజం చేయడం జరిగింది. ఈరోజు మరి ఎందుకు ఈ క్యాన్సర్ ఇంత ప్రచలితంగా ఉందనడానికి మరి ఇప్పటికి ఇంకా ఎంతో పరిశోధన జరుగుతుంది దాని మీద. అది మన తినే ఆహార పద్ధతులను బట్టి కావచ్చు, మరబట్టిన ఆహార పదార్థాలు తినడం వల్ల కావచ్చు, లేకపోతే అసహజ ఆహార పదార్థాలు తినడం వల్ల కావచ్చు, లేకపోతే మనం కాలుష్యం కావచ్చు, లేకపోతే అది వంశపారంపర్యంగా ఎక్కువగా ఈ స్త్రీలలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా కూడా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం చూస్తున్న ఈ మధ్య ఫ్యాషను, అందరూ అందంగా కనిపించాలని ఆపరేషన్లను, లేకపోతే ఈ కాస్మెటాలజీ, ఎందుకంటే దాంట్లో అయితే కెమికల్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉంటాయో తప్పకుండా వాళ్ళకి క్యాన్సర్ సోకే అవకాశం చాలా ఉంది. ఎన్నో రెట్లు శాతం అవకాశం ఉంది కాస్మెటాలజీ ఇవన్నీ కూడా. సో మనం ఒక అసహజమైన వాతావరణంలో మనం బతుకుతున్నాం, అసహజ తిండ్లు తింటున్నాం, ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాం. అలా ఇవన్నీ చూసుకుంటే మనం ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్, వాళ్ళు సిగ్గుపడకుండా, ఎందుకంటే ఇంట్లో ఉంటారు తోబుట్టువులు, లేకపోతే తల్లితో చర్చించుకుని, లేకపోతే ఖర్చు వల్ల కూడా కావచ్చు, అటువంటిది మా ఆసుపత్రిలో ఉచితంగా కూడా ఇవ్వడానికి ఒక కార్పొరేట్ ఫండ్ని, అంటే వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇవ్వడానికి కూడా ఇక్కడ కార్పొరేట్ ఫండ్. ఆ మధ్య నేను విదేశాలన్నీ కూడా ఆ పని మీద తిరగడం జరిగింది. ఎంతో మంచి స్పందన వచ్చింది. అలాగే వైట్ రేషన్ కార్డ్స్ హోల్డర్స్కి, అలాగే మనం డిజర్వింగ్ కేసెస్ కూడా మేము కన్సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక 30 కోట్లు, ఈ 12 సంవత్సరాల్లో 30 కోట్లు కన్సెషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఒట్టి కన్సెషన్స్కే పరిమితం కాకుండా ఆర్థిక పరిస్థితిని బట్టి వాడు దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క వైద్యాన్ని ఉచితంగా కూడా ఇవ్వడానికి ఒక కార్పొరేట్ ఫండ్ని మేము ఫామ్ చేస్తున్నాం. ఇంకోటి బాగా మేము గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఆనాడు ఏ ఆలోచనతో అయితే మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ని ఇక్కడ స్థాపించాం. నేను డాక్టర్ ప్రసాద్ గారు, ఆయన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఆయన హెచ్ఓడి. సో ఇవాళ R&D వాళ్ళు డిపార్ట్మెంట్కి వాళ్ళు సబ్మిట్ చేసిన పేపర్స్ని ఓకే చేసి ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు
ఒక 3 ఏళ్ళు మొట్టమొదటిసారిగా మా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో R&D డిపార్ట్మెంట్ మొట్టమొదటిసారిగా 3 ఏళ్ల గ్రాంట్ని వాళ్ళు గ్రాంట్ చేయడం జరిగింది ICMR.